బహిరంగ సమావేశాల్లో టీవీ కాన్ఫరెన్సుల్లో కొంతమంది మాట్లాడుతున్న మాటలు వాళ్ళకి అర్థమవుతున్నాయా ముందని నాకు డౌట్. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలుస్తూ ఉందా? సమాజంలో వస్తున్న వికృత ధోరణులు ఆఖరికి దేవుడితో కూడా దైవ ప్రసాదంలో కూడా కల్తీ జరిగింది. దానికి ఎవరు బాధ్యులు, ఏంది, ఏం కలిపారు ఆ వివరాల్లో నేను పోవడంలే. అసలు కల్తీ జరిగిందనే విషయాన్ని జీర్ణించుకోవడం భగవంతుడి విషయంలో అంతకన్నా పాపాత్మ ఇంకేముంటుంది? అంతకన్నా ఇంకేముంటుంది? ఈ విపరీత ధోరణులు ఇవన్నీ ఈ యొక్క సోషల్ మీడియా కారణంగా మరింత ప్రచారం అవుతున్నాయి, మరింత చర్చనీయాంశం అవుతున్నాయి. వీటికి దూరంగా దీన్ని ఎలా అదుపు చేయాలి కేంద్రము రాష్ట్ర ప్రభుత్వాలు సమాజంలో ఉన్న పెద్దలందరూ ఆలోచించి ఈ సోషల్ మీడియాను ఎలా ఒక పద్ధతిలో నడిపే విధంగా చూడాలని దానికి కావాల్సిన మార్గదర్శకాలు రూపొందించాలి. అవసరమైతే చట్టాలు కూడా సవరించాలి. నాకు ఆ భయం ఏమి లేదు. మీరు అంటారా భయపడ్డం ఎందుకు? సమాజ హితాన్ని కోరేవాడు, భవిష్యత్తు గురించి మాట్లాడేవాడు, నా ముందున్న నా పిల్లలు, కుమార్తెలు, కుమారులు, మనవళ్ళు, మనవరాళ్ళు భవిష్యత్తు తరమంతా కూడా ఇంకా భవ్యంగా, సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా జీవించాలనేది నా కోరిక. మనందరి కోరిక కూడా అది. అందుకని ఇలాంటి ఈ దుర్వ్యవసనాలు ఈ సోషల్ మీడియాని మిస్యూజ్ చేయడం కూడా ఒక దుర్వ్యవసనం అంటే చెడు అలవాటు. ఒకవైపు బానిసత్వం నుంచి బయట రావాలా, రెండోది ఈ చెడు అలవాటుకు దూరంగా ఉండాలా. దానికి తోడు సామాజికంగా మనం ఇవాళ డ్రగ్స్ మినాన్స్ చూస్తున్నాం. డ్రగ్స్ అన్ని దగ్గర ప్రవేశిస్తున్నాయి, విద్యాలయాల దగ్గర కూడా ఇంకా వస్తూ ఉన్నాయని చెప్పని ఇలాంటి ఆందోళన వస్తున్నాయి. అందుకని సమాజాన్ని సరైన దిశలో నడిపించవలసిన బాధ్యత సీనియర్స్ పైన, పెద్దల పైన, కాస్త విజ్ఞానము ఉన్న వాళ్ళపైన, కాస్త వికాసాన్ని గురించి పనిచేసే వాళ్ళపైన మరింతగా ఆధారపడి ఉందని సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఈ కృత్రిమ మేధస్సు వస్తే అది దాని తలుపులు తెరిచింది, అదృష్టానికి కూడా బాటలు వేస్తుందని ప్రధానమంత్రి గారు చెప్పారు. కానీ దాంతోపాటు కొన్ని ఆందోళన కూడా వ్యక్తపరిచాడు ఆయన. దానికి కొన్ని మార్గదర్శకాలు, ఆ మార్గదర్శకాలు అనేవి చట్టం కాదు, ఆయన మంచి ఆలోచనలు అవి. దీన్ని ఎలా అదుపు చేద్దామో, రాబోయే రోజుల్లో ఎలా దాని ప్రభావం ఏ విధంగా ఉండిపోతుంది, దాన్ని అరికట్టేది ఎట్టా. ఇంతకుముందు పాత రోజులు అనేవాళ్ళు కదా శాప విముక్తి ఏమిటని. దాని గురించి అందరం ఆలోచించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఉద్యోగాలు పోతామనే భయం ఉంది, దాన్ని ఎలా దూరం చేయాలా. టిక్కెట్ల జారీ, వాటి తనిఖీ, బస్సు, రైలు కండక్టరు, రైల్వే సిగ్నలు, ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్సు, స్టెనోగ్రాఫర్సు, టైపిస్టులు, టూరిస్ట్ గైడ్సు, ట్రాన్స్లేటర్సు, ల్యాబ్ టెక్నీషియన్సు, బ్యాంక్ టెల్లర్సు, ప్రైవేట్ ట్యూటర్సు, ఈ ఉద్యోగాలన్నీ పోతాయి అని అనుమానంగా ఉంది. ఈ అనుమానం ఎలా కొన్ని ఉదాహరణ చెప్పాను నేను. వీటన్నిటి ఎలా ఈ వైట్ కాలర్కు సంబంధించిన చాలా పనులు స్వయం సంచాలకులు అవుతాయని చెప్పని మైక్రోసాఫ్ట్ CEO గారు చెప్పారు. బాగా మేధావి అని చెప్పినటువంటి వాళ్ళు. వీటన్నిటి గురించి సమాజము, పెద్దలు, చదువుకున్న వాళ్ళు, సమాజానికి మార్గదర్శనం చేసేవాళ్ళు, రాజకీయాల్లో మాత్రమే వదిలేయకుండా, అన్ని రాజకీయ నాయకులకు మాత్రమే వదిలేయకుండా సమాజం కూడా ఎప్పటికప్పుడు స్పందించాలా, మంచి మాటలు చెప్పాలా. చెడు మాటలు చెప్పేవాళ్ళేమో ధైర్యంగా చెప్తున్నారు అగ్రెసివ్గా, ప్రోగ్రెసివ్గా థింక్ చేసేవాళ్ళేమో మనకెందుకు అనవసరంగా దాని మీద వాళ్ళ జోలికి పోతే మనకేమన్నా అవుతుందేమో. ఆ మధ్య కొంతమంది చెప్పారు కదా, బూతులు విపరీతంగా మాట్లాడుతున్నారు పోయిన ఎలక్షన్ల ముందు. ఈ బూతులు మాట్లాడే గురించి అందరికి బాధ ఉంది, కానీ ఎవరు వాళ్ళ గురించి ఏం మాట్లాడాలి. నేను ఒకరోజు ఒక అడిగింది, సార్ ఈ బూతులు మాట్లాడే ఏం చేయాలి సార్ అని. మీ చేతిలోనే ఉందమ్మా అని చెప్పా. మా చేతిలో ఏముంది సార్, వాళ్ళ జోలికి మేము పోతే ఇంకేమైనా ఉందా అంది. ఏమి లేదు, బూతులు మాట్లాడేవాళ్ళకి బూతులో సమాధానం చెప్పు అని చెప్పాను. ఆ పోలింగ్ బూత్లోకి వెళ్ళి నొక్కు, బటన్ నొక్కు, ఫినిష్ అయిపోయారు. మీరు చూడండి, మొన్న ఎన్నికలతో బూతు మాట్లాడేవాడు ఒక్కడి గెలవాల. భవిష్యత్తులో కూడా గెలవకూడదని నా కోరిక. పార్టీని కాదు, వాటికి ఏదో ఫలానా పార్టీ వాళ్ళే బూతులు మాట్లాడతారు అనేది కాదు. బూత్ అసలు సమాజంలో, ప్రజా జీవనంలో నాయకులని చెప్పేవాడు, ఎమ్మెల్యే అని చెప్పేవాడు, ఎమ్మెల్సీ అని చెప్పేవాడు, ఎంపీ అని చెప్పేవాడు, లేదా ఒకదానికి అధ్యక్షుడు అని చెప్పేవాడు ఇలా మాట్లాడకూడదు అనే నియమం రాసుకోవడమే కాదు కదా. వ్యవస్థలో అలాంటి వ్యక్తులను ప్రోత్సహించకూడదు, అలాంటి వాళ్ళని దరిచేరకూడదు, అలాంటి వాళ్ళు ఎలాంటి ఉత్సవాలకు పిలవకూడదు, ఎలాంటి కార్యక్రమాలకు పిలవకూడదు. అలాంటి వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ సమాజం బహిష్కరిస్తుందో అప్పుడు వాళ్ళు నోరు అదుపులో ఉంటారు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలా. పార్టీలతో నిమిత్తం లేకుండా
నేను ఈ విషయం ఎంతో ఆవేదనతో చెప్తూ ఉన్నాను.